హలో హాయ్ గైస్, ముందుగా నా వీడియోస్ మీకు నచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో అయితే భోగిపళ్ళు వేసే వ్లాగ్ అనమాట. సో ఆల్రెడీ thumbnail చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండొచ్చు, నేను భోగిపళ్ళు వేయలేదు మా బాబులకి అని చెప్పి. సో ఎందుకు వేయలేదు ఏంటి అన్న తెలుసుకోవాలంటే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. సో మేము వేస్తే ఏంటి లేకపోతే మాకేంటి అనుకున్న వాళ్ళు జస్ట్ స్కిప్ అయ్యేదో వీడియో అనమాట. మీ టైంని నా కోసం అస్సలు వృధా చేయొద్దు. సో నన్ను కాన్స్టెంట్గా ఇష్టపడుతూ నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మా అక్క వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని అందరినీ లేపి ఫస్ట్ భోగి స్నానాలు అయితే చేసేసాము. సో యాక్చువల్గా భోగి అంటే మన మైండ్లో పాత బాధలు ఏమైనా ఉంటే మన పాత ఫర్నిచర్ అదంతా బయటను పడిచేసి మంటలు పెట్టి ఆ మంటల్లోనే చెడును వదిలేసి మంచిని తీసుకోవాలి అని కదా. సో దట్ 2025 రెజల్యూషన్స్ ఏమన్నా ఉంటే నేను తీసుకున్న దాంట్లో ఫస్ట్ అదేనమాట. ఎవరు నా గురించి నెగిటివ్గా అనుకుంటున్నా లేదా నేను ఎవరికి నచ్చకపోయినా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నా లైఫ్ని నేను నా కిడ్స్ని అండ్ నా ఫ్యామిలీని ప్రయారిటీగా తీసుకొని హ్యాపీగా ఈ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకున్నది నా ఫస్ట్ రిజల్యూషన్ అనమాట. అండ్ నాకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా ఏమున్నా మీకు ఏమన్నా నెగిటివ్ థాట్స్ ఉన్నా మీకు నచ్చలేని వాళ్ళు మీ చుట్టూరు ఉన్నా మీరు నచ్చలేని వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి స్టార్ట్ ఏ న్యూ లైఫ్ ఇన్ 2025. మీ అందరికీ ఈ ఇయర్ చాలా బాగుండాలి, నాకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మార్నింగ్ లేచిన వెంటనే అందరూ 3 ఆ టైంకి లేచాను అనమాట. సో జస్ట్ క్లాక్ చూపిద్దాం అనుకున్నాను అండ్ ఫర్గట్ టు షూట్ దట్ క్లిప్ అనమాట. సో మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలందరినీ లేపడానికి చాలా ట్రై చేస్తున్నాను, బట్ అస్సలు లేవట్లేదు అనమాట. సో మా వారు లేచి ఎండ్ ఆఫ్ ద డే ఆయన లేపారు అనమాట. కానీ ఇక్కడ చూడండి, మార్నింగ్ లేచిన వెంటనే చాలా గారాలు కూడిస్తాడండి, అస్సలు చెప్పిన మాట విండు. అండ్ బ్రష్ తీసుకొని మళ్ళీ బయటను వచ్చి హాల్లో మంచం మీద పడుకుంటున్నాడు అనమాట. మా తమ్ముడిని కూడా చాలా ఇబ్బందులు పడి లేపాము. తను హాస్టల్ చదువుతున్నాడు కదా, ఆ హాస్టల్లో ఎర్లీగా లెగడం ఆల్మోస్ట్ అలవాటే, బట్ ఇంటికి వచ్చిన తర్వాత లేపాలి అని అనుకోం కదా, బట్ లేపామన్నమాట. సో లేసాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తారు కాబట్టి మా చిన్నోడికి స్నానం చేయించేసాము. అండ్ ఇక్కడ మా పెద్దోడికి కూడా మా వారు స్నానం చేయించారు. అండ్ మీ వారు చేయించడం ఏంటి, మీరు చేయించవచ్చు కదా అనుకున్న ప్రతి ఒక్కరికి, తెలియలేని వాళ్ళకైతే నేను డెలివరీ అయ్యి 1 month అవుతుంది. సో నేను ఏ పనన్నా చెయ్యకూడదు, బట్ యాజ్ పర్ మై హెల్త్ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్, నేను చెయ్యగలను. బట్ పెద్దవాళ్ళు చేయనివ్వరు కాబట్టి మా వారు నాకు ప్రతి విషయంలోనే హెల్ప్ చేస్తున్నారు. అండ్ నేను ప్రెగ్నెంట్ అయ్యి 4th or 5th month నుంచి మా బాబు పెద్దోడు కంప్లీట్ కేర్ మా వారే తీసుకుంటున్నారనమాట. అండ్ డోంట్ ఫీల్ షై. మన వర్క్ మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? మన పిల్లలకి ఓన్లీ మదరే రెస్పాన్సిబిలిటీ కాదండి, ఫాదర్ కూడా హీ హ్యాస్ టు టేక్ ఇనిషియేట్ అనమాట. తన పిల్లల కోసం తను తీసుకోకపోతే ఇంకెవరు? అండ్ యాజ్ ఏ లేడీస్ మనకి ఏదైనా ఇది చేయలేము, ఇది నా బాడీ సహకరించట్లేదు అన్నప్పుడు మనం చెప్పి చేయించుకోవచ్చు. సో మన హస్బెండ్ హెల్ప్ మనం తీసుకోవడం అది అసలు షై ఫీలింగ్ కాదని నా ఉద్దేశం అనమాట. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఆయనే పెద్దవాడి విషయంలో కేర్ తీసుకుంటారు. స్కూల్కి రెడీ చేయించి పంపించడం, స్కూల్లో డ్రాప్ చేయించడం, తిరిగి తీసుకురావడం, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆయనే చూసుకుంటారనమాట. అండ్ ఇక్కడైతే పండగ రోజు స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ అత్తవారింటికి, ఆఫ్టర్ మ్యారేజ్ మన అత్తవారింటికి దగ్గర పండగ చేసుకుంటాము. ఇట్స్ ఆబ్వియస్లీ జరిగే ఇన్సిడెంటే కాబట్టి ఇప్పుడు అందరూ మా అక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పండగకి అయితే అత్తవారి ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళ అత్తల ఇంటికి వెళ్ళిపోయిందనమాట. భోగి స్నానాలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసి. అండ్ ఇక్కడ మేమందరం ఒకరు స్నానాలు అయిన తర్వాత బయట అలా కూర్చొని మా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. యాజ్ ఐ టోల్డ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఈ పొంగల్ హాలిడేస్ మా వాడే ఎంజాయ్ చేసినంత ఎవరు ఎంజాయ్ చేసిండ్రు. అండ్
ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ అనమాట. ఎందుకంటే వాడికి 4 వాల్స్ మధ్యలో ఉండడం ఎంత అలవాటు అయిపోయిందో. అండ్ ఆల్రెడీ షార్ట్స్లో అది అప్లోడ్ చేశాను. ఈ శారీ నాది అస్సలు కాదండి, మా సిస్టర్ది. అండ్ నేనైతే ఏమీ క్యారీ చేయలేదు, ఎందుకంటే నాకే హెల్త్ అంతగా సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు ఆ టైంకి. సో ఎందుకులే ఇంకా శారీస్ అవి క్యారీ చేయడం. ఒకవేళ ఇన్ కేసు నచ్చి అంటే నాకు బాడీ సహకరించి నేను రెడీ అవుదాం అనుకుంటే ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మనం మినిమం శారీస్ ఉంటాయి కదా, సో అందులో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. బట్ నా శారీస్ కన్నా మా అక్క శారీ నాకు చాలా చాలా నచ్చింది, ఆ కలర్ కాంబినేషన్ అంతా. సో అది కట్టుకుందాం కట్టుకున్నాను. అండ్ నా గురించి నేను డబ్బా కట్టుకుంటున్నానని కాదు, కానీ నాకైతే చాలా చాలా నచ్చిందండి శారీ. అండ్ ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం, మా నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా మింగిలప్ అయ్యాము. సరదాగా అక్కడ కొంచెంసేపు కూర్చొని చాలా చాలా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ పండగ అంటేనే చుట్టాలు అండ్ పిండి వంటలు కదా. అండ్ ఇక్కడైతే నేను ఆ నెక్స్ట్ డే సంక్రాంతి వ్లాగ్ కూడా ఇందులోనే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సంక్రాంతి రోజు అందరూ చేసుకునేదే, ఐ మీన్ కలగూర రైస్ అవన్నీ వండి పెద్దలకి వడ్డనలు అవి చేస్తారు కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే చేశారనమాట. నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు. బట్ ఆ రోజు నేను ట్రెడిషనల్గా కొద్దిగా రెడీ అవుదామని చెప్పేసి నలుగు అది పెట్టామన్నమాట. ఆ పిండి ఆల్రెడీ నేను షార్ట్లో షేర్ చేశాను. కొద్దిగా పెసర్లు, మినువులు అండ్ రైస్, పసుపు కొమ్ములు అవి కలిపి మెత్తగా పిండిలాగా ఆడించి దానిలో కొద్దిగా పాలమిగడ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నాను అనమాట. సో ట్రస్ట్ మీ, ఇదైతే చాలా చాలా వర్క్ అవుతుందన్నమాట. ఫేస్ చాలా బ్రైట్గా అవుతుంది. అండ్ పింపుల్స్ ఏమన్నా ఉన్నా, ట్యాన్ అది ఏమన్నా ఉన్నా సరే మొత్తం రిమూవ్ అయిపోతాయి అనమాట. మీరైతే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అంటే దీని క్వాంటిటీ ఏంటి ఎలాగా అని మీకు ఒకవేళ కావాలి అనిపిస్తే ఫర్దర్ వ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మకర సంక్రాంతి రోజు మేమైతే ఇలా రెడీ అయిపోయాము. అండ్ ఇది 2 వ్లాగ్స్ ఆర్ 3 వ్లాగ్స్లో పెట్టి అంత ల్యాగ్ చేసే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు. మిమ్మల్ని అంత ల్యాగ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా అస్సలు అనుకోలేదు. ఇదంతా జరిగిన తర్వాత టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వ్లాగ్స్.